దైవం యొక్క తత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించగలరు? Therefore, who can decide, who can comprehend the divinity? అయితే అందరి మనసునందు ఉన్నది ఒక్కటే. However, the only one resides in everyone. ఈ ప్రేమ భావమే నిజమైనటువంటి దైవ స్వరూపము. The love is the very personification and embodiment of divinity. ప్రేమకు రూపము లేదు. Love has no specific form. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమలో మీరు నిల్చండి. Love is God. Live in love. There you should stand. భగవంతునకు ఎట్టి రూపములు లేదు. God has no form at all. ప్రేమనే భగవత్ స్వరూపము, సత్యమే భగవత్ ఆకారము. Love is his form. Love is God. Truth is God. సత్యం సర్వత్రా నిండినటువంటిది. Truth is all pervasive. సత్యము నందుండి సర్వము సృష్టించి. From the point of truth, God made the whole సత్యము creation. నందు అణగే సర్వ సృష్టి. The whole universe merged back into. సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్నా. You don't find any place where there is no truth. సత్యం ఇది. This is the truth of truths. ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది జపాన్ సత్యము, ఇది ఇండియా సత్యము అని వేరు వేరు చేయుటకు వీలు లేదు. Truth is only one. There cannot be American truth, Japan truth, and so on. No difference. అందరి యందు ఉన్నది సత్యం ఒక్కటే. The same truth is present in everybody. అట్టి సత్యస్వరూపిని ధ్యానించడమే నిజమైన యొక్క పండుగల యొక్క ప్రభావం. The effect and the significance in the observance of festival lies in believing and practicing in this principle of truth. ఎవరిని చూసినా గౌరవించు. Respect whomsoever you come across. అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి. The same principle of the self is present in everyone. కనుక నీ గౌరవమే దైవం యొక్క ఆరాధన. Respecting everybody amounts to worshipping God. నిన్ను నీవు గౌరవించడానికి ఆశిస్తూ నీవు పరులను గౌరవించకున్నా ఈ గౌరవానికి విలువేకున్నది. You expect to be respected, but you don't respect anybody. What is the meaning there? మొట్టమొదట నీవు పరులను గౌరవించు. First of all, you respect others. పరులను గౌరవించు. Respect others. అప్పుడు పరుల గౌరవాన్ని నీవు అందుకో. Then you will be respected in turn. ఇట్టి పరిస్థితి యందు ఏకత్వం దైవత్వం. That oneness is divinity. కనుకనే వేదం ఏకం సత్ విప్రా బహుధా వదంతి. Therefore Veda declared the truth is one. Those scholars refer in varied ways. కనుక ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని రూపములు దాల్చినా దైవం ఒక్కడే. The nomenclature and the form may vary, but God is one. అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని ప్రతి ఒక్కరి హృదయం నందు ప్రతిష్ఠింపజేసుకోవాలి. This principle of unity, oneness of the divinity will have to be installed in our hearts. కనుక ప్రేమకే మించినటువంటి యొక్క సత్యం మరొకటి లేదు. Therefore there is no truth greater than that of love. ఈ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God. Love is his ఇది form. సర్వుల యందు కూడా ఏకంగా ఉండేటువంటిది. This is the only one present in everybody. కనుక ప్రేమను నీవు ఆరాధించి Worship love. సర్వుల యందు ఉన్న ప్రేమను నీవు అందుకో. You also be loved. నీ హృదయం నందు ఉన్నటువంటి ప్రేమను పరులకు అందించు. Share this love with others. ఇటువంటి ప్రేమ స్వరూపాన్ని సర్వత్రా సర్వకాలముల యందు నీ ఎంత వండుకొని నీవు ప్రేమకై నీవు అనేక విధములుగా ప్రాకులాడుతున్నావు. This love is eternal, which is present in everyone, but you struggle to earn love ఈ ప్రేమ outside. యొక్క ప్రతిష్టకు మరొక కారణమే లేదు. In fact, there is no other reason for this vanity. ప్రేమకు ప్రేమనే సాక్షి. Love is the witness to love. కనుక మనకు విట్నెస్ ఎవరికంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రేమనే మనకు విట్నెస్. What is our eternal witness? It is only love. ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి సౌఖ్యము, ప్రేమకు మించినటువంటి ఒక ఆనందము మరొక చోట కనిపించదు. There is no other comfort. There is no other joy. There is no other blissful state beyond love. కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమను హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి. Therefore, one should install love in everyone's heart. ఆ ప్రేమ ఉండిన పరమాత్ముడు అక్కడే ఉన్నాడు. When once there is love, you'll find God by its side. పరమాత్మని ఎక్కడనో వెతకనక్కర్లేదు. You don't need to search for God నీ elsewhere. వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉంటున్నాడు. God is with you, in you, above you, below you, around you.
కనుకనే ప్రేమతత్వాన్ని మీరు ఆరాధించండి. Worship the principle of love. ఎవరిని మీరు ద్వేషించకండి. Do not hate anybody. ద్వేషం అనేటువంటిది పరమశత్రువు. This very hatred is your enemy. ఈ పరమశత్రువును ఫ్రెండ్షిప్ చేసుకుంటే నీ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది. When once you have this hatred as your friend, the enmity will increase day by day. కనుక నీ ప్రేమతత్వాన్ని నువ్వు పెంచుకున్నప్పుడు శత్రుత్వం కూడా దూరం అయిపోతుంది. When once you grow in love, even enmity will distance itself from you. మొట్టమొదటి నువ్వు ప్రేమతో పలుకించు. First appear with love. ప్రేమతో నువ్వు పలుకరించినప్పుడు వాడు కూడా నువ్వు ప్రేమ జవాబు ఇస్తాడు. When once you talk with love, you'll get the response. కనుకనే మనము ఇతరుల ప్రేమతో మనము రెస్పాన్స్ చేయాలంటే నీ ప్రేమను నీవు అందించకుండా ఇతరులు నీకు ప్రేమ ఏది అందిస్తారు. If you want to get this loving response from others, you have to love others to begin with. సాయి యొక్క ప్రచారము ప్రబోధలు ప్రేమతత్వం ఒక్కటే. Sai teachings, Sai message is the principle of love. ఈ ప్రేమ యొక్క పరిస్థితిని మీరు చక్కగా గుర్తించుకోండి. You understand the position of love clearly. ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి ఐశ్వర్యము మరొకటి ఎక్కడ కనిపించదు. There is no other property, affluence beyond love. దీనికి ఇంత విలువ అని ఎవరు కట్టడానికి వీలు కాదు. None can estimate the value of love. కనుక అందరూ